ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు ఉదయం పూజలో నేనైతే నారికేల దీపం అయితే వెలిగించానండి. ఇందుకోసం ముందుగా 2 ఇస్తారాకులు తీసేసుకొని, అందులో 3 గాని, 5 గాని పిరికెళ్ళ బియ్యం వేసేసి, కొంచెం పసుపు, కుంకుమ కూడా చల్లేసి, కొబ్బరి చిప్పని 3 కన్నులు ఉన్న సైడ్ అయితే తీసుకోవాలండి. సో, ఇదైతే తడి లేకుండా శుభ్రంగా తుడిచేసి, గంధం, కుంకుమ బొట్లు పెట్టేసి, మనం ఆ బియ్యంలో అయితే కదలకుండా ఆ కొబ్బరి చిప్పని పెట్టేసి, అందులో కొబ్బరి నూనె గాని, ఆవు నెయ్యి గాని, నువ్వుల నూనె గాని వేసేసి, ముందుగానే నూనెలో నానబెట్టుకున్న ఒత్తులు 6 ఒత్తులు తీసుకొని 3 జతలుగా చేసేసి అయితే వేయాలండి. 3 ఒత్తులు వెలిగించుకోవాలి. ఒత్తులను ఏకహారతో గాని, అగరబత్తులతో గాని వెలిగించాలండి. ఈ వెలిగించిన తర్వాత పూలతో అలంకరించుకోవాలి. మనం ఎన్నైనా పూలతో అలంకరించుకోవచ్చండి. పూలతో అలంకరించుకున్న తర్వాత హారతి ఇచ్చేసి పసుపు, కుంకుమ, అక్షంతలు సమర్పించేసుకొని మన మనసులో ఉన్న కోరికను కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందంట. సో, నేనైతే ఈ రోజు పూజ ఇలా చేసుకున్నానండి. నాకైతే ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపించింది. నాకు తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసుంటే మన్నించమని నేనైతే ఆ దేవుడిని కోరుకున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.